నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అటవీ పర్యాటక ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష సమావేశం. గ్రీన్ జోన్స్ ఏర్పాటుకు తక్షణమే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశం. పొగాకు రైతుల సమస్యలపై సీఎం చర్చించారన్న మంత్రి డీబీవీ స్వామి. రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటుందని స్పష్టం. గత 5 ఏళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని జగన్ నష్టాల్లోకి నెట్టారన్న షరీఫ్. వైఫల్యాలను కప్పేందుకు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్న శ్రీకాంత్ రెడ్డి. కేంద్రం సపోర్ట్తో ఆదుకోవాలన్న కనీస ఆలోచన కూడా చేయడం లేదని ధ్వజం. ఏపీకి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అటు టూరిజం పరంగా ఇటు పర్యావరణ పరంగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. ఏపీ కోస్తా తీరాన్ని సర్వేగంగా అభివృద్ది చేయడమే కాకుండా పర్యావరణ రక్షణ కోసం కోస్తా గ్రీన్ బెల్ట్ ను విస్తరించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఇందులో భాగంగా సచివాలయంలో అటవీ పర్యావరణ శాఖ ఉన్నతాధికారులతో ఆయన కీలక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తీర ప్రాంతాల్లో భారీగా మొక్కలు నాటి హరిత వలయాలను ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు కోతను అడ్డుకోవచ్చని, తుఫానుల తీవ్రతను తగ్గించవచ్చని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దీనికోసం తక్షణమే ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అనుకూలంగానే ఉంటుందని మంత్రి డీబీవీ స్వామి అన్నారు. పొగాకు రైతుల సమస్యలపై పొగాకు బోర్డు, ఈడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారని తెలియజేశారు. కనిష్ట ధర 200 రూపాయలకు తగ్గకుండా చూడాలని, అమ్మకానికి వచ్చిన ఒక్క బేలు కూడా వెనక్కి వెళ్లకూడదని సూచించారు. ఈ సీజన్ పొగాకు కొనుగోలు అనంతరం అధిక ఉత్పత్తిని నియంత్రించే మార్గాలపై ఆలోచించి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా మంత్రి తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు ఈరోజు వారి కార్యాలయంలో టొబాకో బోర్డు అధికారులతోటి చైర్మన్, ఈడీ మరియు మా అగ్రికల్చర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, అగ్రికల్చర్ శాఖ అధికారులు, మన ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా గుట్టిపాటి రవి గారు, నేను, మన గారు, ఎమ్మెల్యేలు జనార్దన్ గారు, అదేవిధంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, ఇంటూరు నాగేశ్వరరావు గారు, గుట్టిపాటి లక్ష్మి గారు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గట్టిగా చెప్పడం జరిగింది. 200 రూపాయలు కనిష్ట ధరకు తగ్గకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అంతేకాకుండా నో బిడ్ అనేది ఒకటి కూడా ఉండటానికి లేదు, అన్ని బైల్స్ కూడా మనం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బోర్డు అధికారులకి, ట్రేడర్స్ కూడా చెప్పడం జరిగింది. అందరు ట్రేడర్స్ అన్ని ప్లాట్ఫామ్స్ లో కూడా ఆక్షన్ లో పాల్గొనే విధంగా సహకరించాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో పొగాకు మీద ఎలా చేయాలి నియంత్రణ దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి చర్చించి ఒక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ సీజన్ లో మాత్రం రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఏ రైతు నష్టపోకూడదు అనేది ప్రభుత్వం గట్టిగా రైతుల పక్షాన ఉందనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు అన్నదాత మనం ఇప్పుడు కూడా అందరికన్నా ఎక్కువ ఇవ్వడం కావచ్చు, రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఏ పంట కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ, పొగాకు రైతుల కష్టాలు ఉన్నప్పుడు ఆ రోజు 2004 ముందు కావచ్చు, 2015లో కావచ్చు, పోయిన సంవత్సరం బర్లీ అప్పుడు కావచ్చు, మా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా ప్రభుత్వానికి టొబాకో బోర్డు సహకరించాలనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ టొబాకో బోర్డు రైతు పక్షాన ఉండాలనేది స్పష్టం చేయడం జరిగింది. గత 5 ఏళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని పూర్తిగా నష్టాల్లోకి నెట్టి రైతులను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక తన వైఫల్యాలకు కుల రాజకీయాల ముసుగు వేయడం సిగ్గుచేటని ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై జగన్ చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వైసీపీ పాలనలో ఫీడ్, సీట్ ధరలు ఆకాశాన్నంటినా పట్టించుకునే జగన్ ఇప్పుడు ప్రతి అంశానికి కులరంగు పులుముతున్నారని విమర్శించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద వరంలాగా ఇచ్చాపురం నుండి తడ వరకు 900 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్ర తీర ప్రాంతం ఉండటం మూలంగా మరి ముఖ్యంగా ఆక్వా రంగానికి అభివృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉండటం, గతంలో ధాన్యాగారాలుగా పేరుగాంచిన కోస్తా తీర ప్రాంతాలని ఆక్వా రంగంలో వారిని ప్రవేశింపజేసి ఆక్వా రంగం ద్వారా వాళ్ళ భూముల్లో చేపలు, రొయ్యలు పెంచుకునే రకంగా, వారు సంపాదనని పెంచుకునే రకంగా ఆ ప్రాంతం సుభిష్టం కావాలని కలలుగన్న వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒకరు.
1994 తర్వాత 95లో ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఆనాడు 14 సంవత్సరాలు, ఇప్పుడు 2 సంవత్సరాలుగా మరి కోస్తా తీర ప్రాంతం ఆక్వా రంగంలో అభివృద్ధి చెందాలని తదనుగుణంగా వారికి ప్రోత్సాహకాలు ఇస్తూ వారి సంపదని పెంచే రకంగా, వారి ఆదాయాన్ని పెంచే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి పరిపాలన సాగిస్తుంది. అయితే ఈనాడు అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాలని రాజకీయం చేసి కుల రంగును పులిమి ఆ రకంగా తమ చేతకానితనాన్ని, తాను అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన తప్పుడు విధానాలని కప్పుపుచ్చుకొని ఈనాడు కూటమి ప్రభుత్వం మీద నీలాప నిందలు వేయటానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఈనాడు మరి సిగ్గనిపిస్తుంది. ఏవైతే ఆక్వా ఫీడు, అదే రకంగా సీడు ప్రాసెసింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో, వాటికి కులరంగు పులుముతున్నారు. ఆ కులరంగు పులిమి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ వారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కులరంగు పులిమి ఆ రకంగా ఏవైతే ఈనాడు మరి రేట్లు పెరిగినాయో, సీడ్ కానీ, ఫీడ్ కానీ, మేతలు కానీ ఏవైతే మరి దాని ధరలు పెరిగినాయో, కేవలం ఆ ధరలు పెరగడానికి కారణాలను మరి కప్పుపుచ్చి ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతుంది. దాని మూలంగా అనేక ఇబ్బందులు వస్తున్నాయి. అటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈనాడు ప్రభుత్వం కృషి చేస్తుంటే, మరి ఏవైతే ఈనాడు మరి ధరలు పెరుగుదలకు కారణమైన ముడి సరుకులు లభ్యత మూలంగా ధరల పెరుగుదల కారణమైన వాటిని మరి కేవలం తన కులానికి చెందిన ప్రాసెసింగ్ యూనిట్లని, మేత తయారు చేసే యూనిట్లకి లాభం చేకూర్చడానికి ఈనాడు కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈనాడు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, ఇది దిగజారుడు రాజకీయతనానికి నిదర్శనం అని సందర్భంగా మనవి చేస్తున్నా. మీ హయాంలో ఆక్వా రంగాన్ని మీరు ఏం చేశారు, ఏ రకంగా చేశారు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆనాడు ఆక్వా రంగానికి సరైన ప్రోత్సాహం ఇవ్వకపోగా మీరు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గతంలో 2018 నుండి 2024 వరకు మీ అనాలోచిత పాలన మూలంగా మేత ధరలు అనేక సార్లు పెంచారు. ఒక రకంగా చూసుకుంటే అప్పట్లో మరి 90 రూపాయల 40 పైసలు కేజీ ఉన్న దానా ధర మీరు మీ పరిపాలన కాలంలో 2022 నాటికి అది మరి 110 రూపాయలకి చేరింది. ఆ రకంగా మీ హయాంలో సుమారుగా 20,200 రూపాయలు, అంటే టన్నుకు 20,200 రూపాయలు. బీచ్ షాక్స్ పేరుతో సముద్ర తీరాల్లో మద్యం విక్రయాలు చేయాలన్న ఆలోచన ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో 10వ వంతు కూడా కూటమి ప్రభుత్వానికి లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా 2 ఏళ్ల పాలనలో రైతుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, మొక్కజొన్న, శనగ, పొగాకు, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని అన్నారు. కేంద్రంతో మాట్లాడి పంటలకు మద్దతు ధర దక్కేలా ప్రయత్నం చేయాలన్న కనీస జ్ఞానం కూడా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేస్తూ దాన్ని ప్రజలకు ఏదో రకంగా ఉపయోగపడనీయకుండా బలవంతంగా భూమును ధారాదత్తం చేసుకుంటూ తన సొంత వ్యాపారులు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి ఆలోచన చక్రము ఒకసారి ఆలోచన చేయమంటున్నా. ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 60 నుంచి 65% వ్యవసాయ ఆధారితటువంటి రాష్ట్రం మంది. ఆ రైతులకి ఎంత చేసినా తక్కువే. మన ఎకానమీలో 30 నుంచి 40% కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రైతుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నటువంటి రాష్ట్రంలో కనీసం వాళ్ళ గురించి ఏమాత్రము పట్టించుకోకపోవటం ఎంతవరకు సమంజసం? ఒక రైతు ఆత్మహత్యలు జరిగిపోయి మరొక పక్క కుటుంబాలు అప్పుల పాలై కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులలో ఉంటే కనీసం వాళ్ళ గురించి ఒక్కరన్నా మాట్లాడకుండా ఎంతసేపు ఇంకొక టాపిక్స్ తీసుకెళ్లి అగ్రెసివ్ గా ప్రతిపక్ష నేతను తిట్టడం, ఇంకొకటి మాట్లాడడం, సంబంధం లేని విషయాలు టాపిక్ లేకి తీసుకొచ్చి డైవర్షన్ చేయటం, ఇలా చేసుకుంటూ పోయి నిరంతరంగా జరిగేటువంటి దాంట్లో మనం
తోడుగా ప్రభుత్వ పరంగా తోడుగా ఉండాల్సిన సమయంలో తోడుగా లేకుండా అలా వాళ్ళని వదిలేస్తే ఇంకా రాను పరిస్థితి దయనీయంగా తయారవుతుంది. ఎన్నో రకాల కేంద్ర ప్రభుత్వం సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ MIS అనేటువంటిది ఉంటుంది. ప్రతి దాంట్లో రైతుకు గిట్టుబాటు ధర MSP మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పించే దానికి కేంద్ర కాంట్రిబ్యూషన్ తీసుకొని రాష్ట్రం కూడా కొంచెం దానికి యాడ్ చేసి రైతులను ఆదుకునే పరిస్థితికి తీసుకురావాలి. ఈ రోజు చూసుకుంటే రాష్ట్రంలో 10-15 జిల్లాలలో పైగా మొక్కజొన్న వేసేటువంటి రైతు పరిస్థితి దయనీయంగా ఉంది. కనీసం వాళ్లకు పండించి గిట్టుబాటు వాళ్ళు వేసినటువంటి చిన్న ఖర్చు కూడా రాకుండా పరిస్థితి ఏర్పడింది. పొగాకు పరిస్థితి అలాగే, శనగ పండించినటువంటి దాదాపుగా 7-8 రాష్ట్రాలలో పరిస్థితి అలాగే ఉంది. కనీసం వాళ్ళ గురించి ఎలాగ చేయాలి, కేంద్ర ప్రభుత్వం ద్వారా మీ భాగస్వామ్యంతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలి. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట్లాడుతుంటారో అనిత్యం విషం చిమ్ముతుంటారో, గతంలో ఏదో విధ్వంసం జరిగిందన్నటువంటిది కావాల్సి ప్రమోట్ చేసేటువంటి మాట్లాడే మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి పరిస్థితులు ఉన్నా సంక్షేమం అన్నటువంటిది ఇస్తూ సంక్షేమంతో పాటు రైతుల యొక్క మంచిని కోరుకొని దాదాపుగా 8,000 కోట్ల పైగా దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు అందజేస్తే ఈ రోజు 2 సంవత్సరాల పైగా అయిపోతుంది మీ ప్రభుత్వం ఏర్పడి, ఇంతవరకు 1000 కోట్ల లోపే మీరు ఖర్చు పెట్టారు. మీకున్న చిత్తశుద్ధి ఏందో ఒకసారి ఆలోచన చేయమంటున్నారు. చేసేటువంటి మంచి పనులపైన దృష్టి పెట్టాలి కానీ ఏదో గతం ఏదో మాట్లాడుతూ ఆ తప్పు జరగకపోయినా నింద వేసి మీరు లబ్ధి పొందడం కోసం పదే గత ప్రభుత్వం నిందించడం కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి మంచిలో మీరు కనీసం 5వ వంతు కూడా మీరు చేయలేరు, చేసే పరిస్థితి లేదు అని 2 సంవత్సరాలు తెలిసిపోయింది. అందుకోసం మీరు నిర్దాక్షిణ్యంగా ఆరోపణలపైనే మీరు కాలం వెల్లబుస్తున్నారు తప్పితే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన కనీసం దృష్టి పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా కలగకపోవడం చాలా బాధాకరమైన అంశం. పోయిన సంవత్సరం వేలాది మంది రైతులు ఎరువులు కానీ యూరియా దొరకక ఏ రకమైన తిప్పలు పడ్డారో మనం అందరం చూసాం. పదే అంశం పైన ప్రతిపక్షంగా మేము అనేక సార్లు రైజ్ చేశాం. ప్రతి ఊర్లో కొరత ఉంది, ఎరువులు మినిమం సప్లై చేయలేకపోతున్నాం, పంట వచ్చేటువంటి సమయానికి రైతుకు ఉపయోగపడే సమయంలో ఎరువులు ఇవ్వలేకపోతున్నారు. మీరు గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచే డైరెక్ట్గా రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఈ ప్రభుత్వంలో మీరు విఫలమవుతున్నారు. రైతులు చెప్పులు వదిలేసేసి రోడ్లపైన కూర్చొని ఆఫీసుల చుట్టూ వ్యవసాయ ఆఫీసు చుట్టూ తిరుగుతున్న దళారులతో కుమ్మక్కయ్యి మీరు ప్రైవేట్ వాళ్ళతో వ్యాపారం చేసుకుంటూ రైతులకు ఏమాత్రం అందకుండా చేశారు ఎరువులు. అప్పుడు అట్లా ఉంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతకన్నా దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పుడు ఇంతవరకు ఆ ఎరువుల పైన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఇంతవరకు మీరు చేసుకోలేకపోతున్నారు. ఎలా బాగుపడతారండి రైతులు? ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా సాగు విత్తనాల కోసం ప్రభుత్వాలు ఎప్పుడో కష్టపడేటివి, చరిత్రలో ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో కనీసం సాగు చేసుకునే వాళ్ళకి విత్తనకాయలు ఇవ్వాలంటున్న ఆలోచన, కనీసం ప్రొక్యూర్మెంట్ చేయాలంటున్న ఆలోచన రాకపోవడం ఎంత దుర్మార్గం. ఇంతవరకు దాని గురించి ఆలోచనే చేయలేదు. సాగు సంబంధించి సబ్సిడీ విత్తనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పుడు ఆల్మోస్ట్ జూన్ ఎయిర్ వర్క్స్ స్టార్ట్ అయిపోయింది, వర్షాలు స్టార్ట్ అయ్యి 2-3 వారాల పైన అయిపోయింది. మే ఆఖరిలోనే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు జూన్ స్టార్ట్ కాకముందే మేలోనే సాగుకు సంబంధించిన విత్తనకాయలన్నీ కూడా సేకరించి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.